వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ ముందుగా హరిముకుంద సారు మాకు పూజ్యులు గౌరవనీయులు సార్ చేతుల మీదుగా ఒక ముఖ్యమైనటువంటి ఘటన జరిగింది. ఇక్కడ ఉన్న హెచ్ఎం సార్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నేను విద్యార్థులు అనొచ్చు, కానీ అంతకంటే ఎదిగిపోయినటువంటి వ్యక్తులుగా ఇక్కడ నేను వీళ్ళని చూస్తున్నాను. కొంచెం నాకు టైం ఇస్తే కొంచెం మీ గురించి మాట్లాడతాను. అందరూ ఎదిగిపోయారు, చాలా పెద్దోళ్ళు అయ్యారు, చాలా సంతోషం. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా కన్నా. కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన, ఇక్కడ కూతుర్లని కూడా అందాం, స్వాగతం చెబుతున్నా. నే పసివాణ్ణి నీ నీడని చేరుకున్నా. అది కొంచెం ఎక్కువ టైం తీసుకోను. తర్వాత నేను మొక్కలు కొనడానికి ఒంగోలు వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి నా వెనక వచ్చి మేడం బాగున్నారా అని అడిగాడు. ఎవరు నన్ను గుర్తుపట్టి, నేనైతే గుర్తుపట్టలేదు ఆ వ్యక్తిని. ఎవరు అంటే మేడం నేను ఊళ్ళపాలెంలో మీరు పనిచేసేటప్పుడు నేను విద్యార్థిని సుబ్రహ్మణ్యం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సుబ్రహ్మణ్యం. చాలా సంతోషం వేసింది ఆ రోజు. చూసి గుర్తుపట్టారు. తర్వాత మా ఇంటికి వచ్చి వీళ్ళు నన్ను ఆహ్వానించారు. ఏమంటారు దానికి, ఇంటికి వచ్చి ఆహ్వానించినప్పుడైతే నాకు ఇంకా ఎక్కువ సంతోషం వేసింది. ఆ సంతోషంలో నాకు ఏమంటారు హృదయం ఉప్పొంగిపోయింది, పులకించింది అంటారు కదా, దాని గురించి ఒక 2 లైన్లు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, ఆశలంచు మనసుని మరపించు, గానం మనసుని మరపించు, గురు శిష్యుల బంధం మనసుని మరపించు, రాగమందను రాగములికి రక్తి నొసగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి కోర్చును గానం, జీవమొసగును గానం, మది చింతబాపును గానం. ఇది గానం గురించి మరియు గురు శిష్యుల బంధం గురించి. ఓకే, ఇంకా కట్ చేస్తున్నాను. మీ భవిష్యత్తు బాగుండాలి, మీ కళలన్నీ పండాలి అని ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ బిజీ లైఫ్లో ఈ గురు శిష్యుల బంధాలు మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో మీరంతా చాలా గుర్తుపెట్టుకొని, ఇంత శ్రమ తీసుకొని, ఇంత ఖర్చు పెట్టుకొని ఇంతటి ప్రోగ్రామ్ని సక్సెస్కి ముందుకు వచ్చి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు మీరు. దానికి మీ సంస్కారం అంటే ఈ రోజుల్లో ఇటువంటి సాంప్రదాయాలు సంస్కారాలు ఇంకా మర్చిపోలేదు మా విద్యార్థులు అని నేను చాలా మీ సంస్కారానికి అభినందిస్తున్నాను. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికి ఏనాటికి తరగ
జగతిని చూసే కన్ను తన ఉనికిని తానే చూడదు. పరుల కోసం బ్రతికే మనిషి, పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు, తన బాగు తానే కోరడు. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం, తరగని సుగుణం ఆభరణం. మా విద్యార్థుల్లో ఈ సుగుణాలు అనేటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఇంకా కొంచెం రాసుకున్నాను కానీ కట్ చేసి ఆపేస్తున్నాను. ఇన్ని ఆభరణాలు ఉన్నటువంటి, ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి, సుగుణాలతో కూడినటువంటి ఆభరణాలు ఉన్నటువంటి మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగొందాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒకసారి ముందుకు రండి మేడం.